బ్రేకింగ్ న్యూస్. సామాన్యులనే కాదు ప్రముఖులను చివరికి పోలీస్ శాఖ అధికారులను సైతం వదలట్లేదు సైబర్ నేరగాళ్లు. ఇటీవల ఓ ఏఎస్ఐని బ్లాక్మెయిల్ చేసి 95,500 రూపాయలను బ్యాంకు ఖాతాలో జమ చేయించుకున్నారు. జగిత్యాల జిల్లాలోని ఓ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఏఎస్ఐకి ఓ వీడియో కాల్ వచ్చింది. అనంతరం ఏఎస్ఐ మాట్లాడిన వీడియోను రికార్డు చేసిన సైబర్ నేరగాళ్లు కొద్దిసేపటికే మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెడతామంటూ బెదిరించారు. దాంతో భయపడిన సదరు ఏఎస్ఐ 3 విడతలుగా 95,500 రూపాయలను సైబర్ నేరగాళ్ల ఖాతాలో జమ చేశాడు. చివరికి మోసపోయానని గ్రహించి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఏకంగా సైబర్ నేరగాళ్ళైతే ఏఎస్ఐకే కూచుటోపి పెట్టినట్లు తెలుస్తుంది. సో అసలు ఎన్ని రోజుల నుంచి డబ్బులు అనేవి జమ చేస్తూ వచ్చారు? అప్డేట్స్ ఏంటి? సామాన్యులనే కాదు, ఇటు ప్రముఖులను కూడా వదట్లేదు సైబర్ నేరగాళ్ళు. అంటే వీళ్ళ సైబర్ నేరగాళ్ళ ఉచ్చి లోపల ఇప్పుడు ఒక ఏఎస్ఐ కూడా చిక్కుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆ ఎస్ఐని బ్లాక్మెయిల్ చేసి దాదాపుగా 95,500 రూపాయలు బ్యాంకు ఖాతా లోపల జమ చేసుకున్నటువంటి సంఘటన జగిత్యాల జిల్లా లోపల చోటు చేసుకున్నది. జిల్లాలోని ఓ పోలీస్ స్టేషన్ లోపల పనిచేస్తున్నటువంటి ఏఎస్ఐకి ఒక వీడియో కాల్ రావడంతో ఆ ఏఎస్ఐ మాట్లాడిన వీడియోను రికార్డు చేసిన సైబర్ నేరగాళ్ళు కొద్దిసేపటి తర్వాత ఆ వీడియోను మార్పింగ్ చేసి సోషల్ మీడియా లోపల పెడతామంటూ కూడా న్యూడ్గా తయారు చేసినటువంటి వీడియో అతనికి పంపడం కూడా జరిగింది. ఈ వీడియో నేను సోషల్ మీడియాలో పెడతాను, అన్ని వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేస్తానని బెదిరించడంతో ఆ ఎస్ఐ 3 విడతలుగా అయితే 95,500 రూపాయలను సైబర్ నేరగాళ్ల ఖాతా లోపల జమ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే వాళ్ళు 95,500 రూపాయలు జమ చేసినా కానీ ఇంకా డబ్బులు అడగడంతో తాను మోసపోయానని చెప్పి గ్రహించినటువంటి ఆ ఏఎస్ఐ ఇటు పోలీస్ స్టేషన్ లోపల కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. మామూలుగా సైబర్ నేరగాళ్ల ఉచ్చు లోపల సామాన్యులు పడుతూ ఉంటారు, కానీ ఇక్కడ జగిత్యాల జిల్లా లోపల మాత్రం ఒక పోలీస్ అధికారి వారి ఉచ్చులో చిక్కుకొని దాదాపుగా 95,500 రూపాయలు పోగొట్టుకున్నటువంటి సంఘటన ఇటు చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆ ఎస్ఐ వీడియో కాల్ మాట్లాడడంతో ఆ వీడియోను మార్పింగ్ చేయడం వల్లనే అతడు భయపడి వారికి డబ్బులు చెల్లించినట్టుగా అయితే తెలుస్తుంది. అఖిల, దీనిపైన సైబర్ పోలీస్ స్టేషన్ లోపల కంప్లైంట్ చేయడంతో వారు ఇప్పుడు అది ఎక్కడి నుంచి కాల్ వచ్చింది, ఎవరి ఖాతాలో జమ అయింది అనేటువంటి కోణం లోపల పోలీసులు దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.